వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. రావణుడితో సీత పరిణయం పార్ట్ 23. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన హర్ష, ఏంటి చావు భయం గుర్తొచ్చి వెంటనే ఫోన్ చేశావా అన్నాడు. హర్ష దానికి అటువైపున్న అహూజా, డెవిల్, ఇట్స్ మై ఫాల్ట్. ప్లీజ్ ఒక్కసారికి నువ్వు నన్ను పెట్టిన ప్రాణభిక్షతో నేనిప్పుడు బ్రతుకుతున్నా. నువ్వని నాకు అస్సలు తెలియదు. తెలిస్తే నీ జోలికి కూడా వచ్చేవాడిని కాదు. క్షమించేయి ఈ ఒక్కసారికి అని వాడు బ్రతిమిలాడుకుంటూ ఉంటే హర్ష రాక్షసంగా ఒక స్మైల్ ఇచ్చి, నాకు క్షమించడం అనే పదం నచ్చదురా, అయినా ఒక్కసారి వదిలేసా, కానీ ఈసారి మళ్ళీ వదలడానికి నేనేమైనా పిచ్చోడినా? అయినా ఇదంతా కాదు. నువ్వు మా వెంట ఎందుకు పడుతున్నావు? నువ్వు నా దగ్గరికి వస్తావా? లేదా నేను పెంచుకుంటున్నాను ఒక కుక్కను, దాన్ని పంపించినా అది కూడా నిన్ను ఇక్కడికి లాక్కొస్తుంది అన్నాడు పొగరుగా. హర్ష మళ్ళీ అతడే మాట్లాడుతూ, నీకు కరెక్ట్గా 2 డేస్ టైం ఇస్తున్నా. ఒకవేళ ఈ 2 రోజుల్లో నువ్వు పారిపోవడానికి ట్రై చేసావే అనుకో, నువ్వు మీ అమ్మా నాన్నని ఒక చోట పెట్టి చూసుకుంటున్నావు కదా, చంపేస్తాను. నీకు బాగా తెలుసు నాకు జాలి దయ ఇలాంటివి అస్సలు లేవని అని అతడు అంటూ ఉంటే దానికి అహూజా చెమటలు కక్కుతూ భయపడిపోతూ, తెలుసు డెవిల్, వస్తాను. 2 రోజులు కాదు, రేపు ఈవినింగ్ కల్లా నీ ముందు ఉంటాను. ప్లీజ్ వచ్చేస్తాను అన్నాడు వేడుకుంటూ. దాంతో హర్ష, ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ మైండ్లో నా అనే వాళ్లకు ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన వచ్చినా చంపి పారేస్తాను చెప్తున్నా అన్నాడు కోపంగా హర్ష. హర్ష మాట్లాడి ఫోన్ విసిరేసి అక్కడి నుంచి తన తమ్ముళ్ళ వైపు వెళ్ళిపోయాడు. కానీ ఇటువైపు అహూజా ఆ షిప్లో నేలపై కూర్చొని, రేపటితో నా చావు నేను చూడటానికి వెళ్తున్నా అని అంటూ, అతడు డెవిల్ అని తెలియక ఇదంతా చేశాను, డబ్బు కోసం ఆశపడి ప్రాణాలతో చెలగాటం ఆడాను అని కోపంగా అతనిని అతడే చంపుకోవాలి అని అనుకున్న తన తల్లిదండ్రులు అక్కడెక్కడో ఉండడం గుర్తొచ్చి, వాళ్లకు ఏం కాకూడదు, ఒకవేళ నాకు నా అంతకు నేనే ఏదైనా చేసుకుంటే డెవిల్ ఖచ్చితంగా మా అమ్మ నాన్నల్ని చంపేస్తాడు అని భయపడిపోయాడు. ఇక్కడ మన హర్షబాబు అజు దగ్గరకు వెళ్ళి, పదండి ముందు హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు. అజయ్, ఎందుకన్నయ్యా? పర్లేదు, డాక్టర్ని ఇంటికే రమ్మని చెప్పు, ట్రీట్మెంట్ చేయించుకుంటాను అన్నాడు. హర్ష కొంచెం చురుగ్గా చూశాడు. దాంతో అతడు సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ నలుగురు కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. అజయ్కి ఆ బుల్లెట్ రిమూవ్ చేసి అతడిని ఆ బుల్లెట్ ఒకటి ఏం చెయ్యలేకపోయింది. దాన్ని తీసేసి ఒక 1 అవర్లో స్టిచెస్ కూడా వేసేశారు అజయ్కి. ఆ తర్వాత అజయ్, అన్నయ్య ఇకనైనా ఇంటికి వెళ్దామా అన్నాడు. కానీ హర్ష ఇంకా కోపంగా చూసి, ఇప్పుడు నువ్వు నోరు మూసుకొని ఇక్కడే ఉండు, నీకు తోడుగా నందు వస్తాడు, విజు కూడా ఉంటాడు, ఇప్పుడు ఇంటికి రావటానికి అస్సలు వీల్లేదు అని చెప్పి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాళ్ళతో వెళ్తూ, విజుని అక్కడే ఉండమని చెప్పి, ఐరా ఫాలో మీ అన్నాడు. ఐరా నవ్వుతూ ఓకే విలన్ అని అంటూ అతడి వెనక చిన్నపిల్లల గెంతులు వేసుకుంటూ వెళ్ళిపోయింది. అజయ్ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దాం అని చూస్తుంటే, కానీ ఇక్కడ మన విజుబాబు మాత్రం వెళ్తున్న ఐరా వైపు చూశాడు. ఆమె వెళ్తూ వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. ఆమె మొహంలో ఏదో భావం కదలాడుతూ ఉంటే విజు మొహం పక్కకు తిప్పేశాడు. ఆ తర్వాత హర్ష ఇంకా ఐరా
కనుమరుగు అయ్యేంత వరకు చూస్తూనే ఉన్నాడు విజు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తన తమ్ముడికి నొప్పి ఉంటుందేమో అని గుర్తు వచ్చింది విజుకి. అందుకోసమే అతడి వైపుకు చూశాడు. అతడు చూసేసరికి అతడు కనీసం బుల్లెట్ తగిలిన గాయమైనట్టు నొప్పి ఉన్నట్టు కూడా ఆనవాళ్ళు లేకుండా ఏదో నిరాశగా ఏదో ఆలోచిస్తూ డీలాగా బాధపడుతూ ఉన్నాడు. విజు కొంచెం కోపంగా, రే ఈడియట్, ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు. అజు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి అతడి తలపై ఒక్కటేశాడు. దాంతో స్పృహలోకి వచ్చిన అతడు, ఏంట్రా కొడుతున్నావు, అన్నయ్య నన్ను చూసుకోమన్నాడు అంతే తప్ప మ్యాన్ హ్యాండ్లింగ్ చెయ్యమనలేదు అని గుర్రుగా ఉక్రోషంగా అడిగాడు మన అజ్జుబాబు. దాంతో విజు, ఎవరి గురించి ఆలోచిస్తున్నారా, ఎవరి గురించి ఆలోచిస్తున్నావురా అన్నాడు. దాంతో మన అజ్జుబాబుకి లైట్గా నోటిదూల ఉంది కాబట్టి అతడు ఏదైనా మనసులో అనుకుంటే అది అట్టే బయటికి వచ్చేస్తుంది కాబట్టి ఒక్కటే ఒక మాట చెప్పాడు, నిమ్మి గురించి ఆలోచిస్తున్నా అన్నాడు. మన విజయ్ బాబు కోపంగా, ఈడియట్, ఎన్నిసార్లు చెప్పాను, తను నీకన్నా చాలా చిన్నపిల్ల, అలా ఆలోచించకూడదు. అయినా నాకు అర్థం కానిది, నేను చూస్తుంటే తన మీద ఏదో స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు నాకు అనిపిస్తుందిరా అన్నాడు. ఇన్ని రోజుల్లో ఎంతమంది అమ్మాయిలు నీకు ప్రపోజ్ చేసినా వాళ్ళు ఎవరి మీద కలకని ఫీలింగ్స్, ఎమోషన్స్ నువ్వు ఆ అమ్మాయి మీద చూపిస్తున్నావు. గుర్తుపెట్టుకో అజు, తనకు నీకు దాదాపు 10 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంటుంది అని అతడు అనేసరికి అజు కోపంగా, ఏం కాదు, మా ఇద్దరి మధ్య 8 ఇయర్స్ అలా మాత్రమే ఉంటుంది, 8 or 9 ఇయర్స్ అలా మాత్రమే ఉంటుంది అంతే అంటూ కప్పిపుచ్చి చూశాడు. కానీ విజయ్ కోపంగా, ఈడియట్, చెప్తే అర్థం కావడం లేదా, అయినా ఇందాక ఎక్కడో ఏదో కోసాన డౌట్ మాత్రమే ఉండేదిరా, ఇప్పుడు నిన్ను నీ బిహేవియర్ని చూస్తుంటే ఏదో ఒక పెంట చేసేలా ఉన్నావు. నేను నువ్వు చేసే వాటికి చూస్తూ ఉండను, డైరెక్ట్గా అవన్నీ మన సింహానికి చెప్పేస్తా అని బెదిరించాడు విజు. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. కథ ఎలా ఉందో విని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. క్షమించాలి చిన్న అప్డేట్ ఇచ్చినందుకు, కానీ చిన్న అప్డేట్ అయితే డైలీ ఇవ్వడానికి ట్రై చేస్తాను.